హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఆలోచనలకి అచీవ్మెంట్స్కి ఉన్న సంబంధం ఏంటో చూద్దాం. డాక్టర్ ఆండ్రూ న్యూబర్గ్ అలాగే డాక్టర్ మార్క్ వాల్డ్మ్యాన్ ఈ ఇద్దరు న్యూరో సైంటిస్టులు అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలో న్యూరో సైంటిస్ట్గా పనిచేస్తుండేవారు. ఆ సమయంలో వాళ్ళు చేసినటువంటి అనేక పరిశోధనలు ఆధారంగా ఈ టాపిక్ మీద ఈ వీడియో ప్రిపేర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఏం చెప్పారంటే, ఏదైతే ఒక వ్యక్తి లోతుగా ఏదైతే ఆలోచిస్తాడో, దేని మీదనైతే ఫోకస్ చేస్తాడో, దేని మీదనైతే తన టోటల్ అటెన్షన్ పెడతాడో అవే లైఫ్లో మనకు కనపడుతుంటాయట. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎప్పుడు చూసినా నెగిటివే ఆలోచిస్తుంటారు. అంటే నేను రోడ్ మీద ఇట్లా వెహికల్ మీద వెళ్తుంటే ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎలా, నేను ఎగ్జామ్ రాస్తున్నాను, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఎలా, నేను ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, అయ్యో ఇంటర్వ్యూ రాకపోతే ఎలా, నాకు జబ్బు చేస్తే ఎలా, ఇలా నెగిటివ్ ఆస్పెక్ట్స్ మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తుంటారు కొంతమంది. ఈ నెగిటివ్ ఆలోచించే వాళ్ళకి లైఫ్లో ఎక్కువగా నెగిటివ్సే కనపడుతుంటాయి, నెగిటివ్సే వాళ్ళ లైఫ్లో వస్తుంటాయి. అలాగే కొంతమంది పాజిటివ్గా ఆలోచిస్తారు. పాజిటివ్గా అందరూ ఆలోచించాలి అంటే మంచి హెల్త్ గురించి ఆలోచించాలి, ఎప్పుడు నేను సంతోషంగా ఉంటాను అని ఆలోచించాలి, నాకు మంచి కెరీర్ ప్రోగ్రెషన్ ఉంటుందని ఆలోచించాలి, సంతోషంగా నేను ఉంటానని ఆలోచించాలి. ఎప్పుడైతే నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటావో నీ సబ్కాన్షియస్ మైండ్కి ఏం చెప్తూ ఉంటావంటే, ఇవి మాత్రమే నాకు కావాలి అని నీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్తూ ఉంటావు. అలా చెప్తున్నప్పుడు నీ సబ్కాన్షియస్ మైండ్ ఒక ఫేమస్ థియరీ ఉన్నది, ఇట్ కన్స్పైర్స్ విత్ యూనివర్స్ అండ్ ఇట్ విల్ గివ్ యూ. అంటే నువ్వు ఏదైతే పాజిటివ్గా ఆలోచిస్తావో, దేని మీదనైతే అటెన్షన్ ఉంటుందో నీకు ఎక్కువగా, అవి మాత్రమే నీకు లైఫ్లో కనబడుతుంటాయి. కాబట్టి వీళ్ళు ఈ ఇద్దరు సైంటిస్టులు కూడా ఈ విషయాన్ని ఒకటి రెండు సార్లు కాదు, ఎన్నోసార్లు దీన్ని ప్రూవ్ చేశారు వీళ్ళు. కాబట్టి దాన్ని మనం ఛాలెంజ్ చేయకుండా బ్లైండ్గా లెటస్ ఆల్వేస్ బీ పాజిటివ్, లెటస్ ఆల్వేస్ థింక్ పాజిటివ్. ఎప్పుడైతే మనం పాజిటివ్గానే ఉంటామో, పాజిటివ్ వాటి గురించి ఆలోచిస్తుంటామో, మన లైఫ్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్.